2 ఏళ్లలో పాక్ మటాష్ నామరూపాలు లేకుండా పోతుంది. చెప్పింది ఎవరు? హిమాలయాల్లో 25-30 ఏళ్ళుగా సాధన చేసుకుంటున్న హిమాలయ యోగి ప్రభాకర్జీ. సౌరపీఠానికి అధిపతి ఆయన. సంవత్సరానికి 9 నెలలు హిమాలయాల్లోనే ఉంటారు. ఆయన చాలా విస్పష్టంగా ఈ ప్రకటన చేశారు. అండ్ కల్కి ఎప్పుడు వస్తున్నాడు, ఎక్కడికి వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు, ఆయన ఏ రూపం తీసుకోబోతున్నాడు, ఎక్కడ పుట్టడం అంటే కల్కి పుట్టుగా జస్ట్ బార్న్ బేబీ లాగా, నవజాత శిశువులాగా అయితే కల్కి పుట్టడం లేదు. ఆయన యాజ్ ఇట్ ఈజ్ అలా వచ్చేస్తున్నాడు. ఆయన రథం మీద వస్తాడా, లేకపోతే గుర్రం మీద వచ్చి ఇప్పటివరకు మనం వింటున్న అవతార రూపంలో వస్తాడా అనేది కాకుండా ఒక 25-30 ఏళ్ల లోపు యువకుడి రూపం తీసుకొని మరీ ఆయన రాబోతున్నట్ట. ఈసారి ఆయన ఎక్కువ మహావిష్ణు అవతారం ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. అంటే కృష్ణావతారంలో చూస్తే ఎన్ని బాలరిష్టాలు, పుట్టినది జైల్లో చెరసాల్లో పుట్టి మరి ఆ పసివాడిగా ఉన్నప్పుడు ఎంతమంది రాక్షసుల బారిన పడి వాళ్ళందరినీ సంహరించుకుంటూ వచ్చాడు కృష్ణుడు. అంత రిస్క్ ఈసారి ఆయన తీసుకోదలుచుకోలే. రావటమే బ్యాటిల్ ఫీల్డ్లోకి వచ్చేస్తున్నాడు ఆయన. అండ్ కల్కి అవతారం అంటే శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంగా వస్తున్నాడు కాబట్టి 2027లో సంవత్సరం కూడా చెప్పారు హిమాలయ యోగి ప్రభాకర్జీ. 2032 నాటికి అఖండ భారత నిర్మాణం పూర్తి చేసి మరి ఆయన అవతారం పరిసమాప్తి చేసుకుని అప్పుడు వెళ్తాట. మేజర్ సూచనప్రాయంగా చెప్తున్నాను, మేజర్గా విపత్తులు జరిగే అవకాశం. భూమండలం అంతా, భూమి అనేది ఇట్స్ ఏ డాట్, చిన్న డాట్. అది పెద్దది, మా మనుషులకి పెద్దది, కానీ యూనివర్సల్ లెవెల్లో చాలా చిన్న ఎగ్జిస్టెన్స్లో ఇది చాలా చిన్న డాట్. దాంట్లో జరిగే ఒక చిన్న ప్రకంపన. మానవాళ్ళంతా కూడా చాలామంది చనిపోతారు. ఫిజికల్ లెవెల్కి అందడానికి కొన్ని, ఇప్పుడు రామాయణం ఉంది, రామాయణంలో అంటే రామకథ, సీత కథ, రావణ వధ, అది మామూలు కథ. కానీ పరమాత్మ కథ, ఆత్మకథ, మనోవధ, దాన్ని నిరూపించడానికి క్యారెక్టరైజేషన్ చేసి మనకి వాళ్ళు వచ్చి నటించి వెళ్ళారు. అందుకోసం కానీ రాముడిని బొట్లు పెట్టి గుడి కట్టి దానికోసం రాలేదు. రాముడికి రామ మందిరం కట్టడానికి రాలేదు రాముడు. ధర్మం అంటే ఎలా ఉంటుంది, ఎలా మీరు ప్లే చేయాలి, మీ శరీరంతో మీరు ఎలా నడవాలి, అది కాన్సెప్ట్ అనమాట. లోపల ఉన్నటువంటి సీత, లంక అనేటటువంటి శరీరంలో సీత అనేటువంటి ఆత్మ, మనసు అనేటువంటి రావణాసుడితో బంధించబడింది. అందుకు మనసుని యోగ చిత్తవృత్తి నిరోధ, యోగమును ప్రవేశపెట్టు. యోగానికి మూలపురుషుడు ఎవరు? ప్రాణాయామం. ప్రాణాయామం అంటే ఎవరు? వాయుపుత్రుడు. వాయుపుత్రుడు అంటే ఎవరు? ఆంజనేయుడు. అంజనములో మంత్రాన్ని ప్రవేశపెట్టి తద్వారా మంత్రాన్వేషణ చేస్తే ఆత్మ అనేటటువంటి సీతని అన్వేషించి, ఆత్మని సీతని అన్వేషణ చేసి ఈ లంక అనేటటువంటి దాంట్లో బంధించబడినటువంటి సీత పరమాత్మతో ఐక్యం, మోక్షం. దిస్ ఇస్ ద రామాయణం. ఇలాగే ప్రతిదీ సాంకేతికంగా ఉంటుంది మన యొక్క భారతదేశంలో, భారతీయ సంస్కృతి తత్వశాస్త్రాలన్నీ. అంతేగా డైరెక్ట్గా చెప్పవేవి. రైట్. మీకు దాన్ని శోధించి సాధించి తెలుసుకున్నవాడే ఒకడు మిగులుతాడు. అంటే ఆయన అంశం ఉంటుంది, అవతారం నుంచి వైదొలుగుతారు, ఆయన అంశం మాత్రం అలాగే ఉంటుంది. సో చాలా అస్టానిషింగ్. అంటే ఆ ఫ్యాక్ట్స్ చూస్తుంటే శంభల నగరం చూసి వచ్చారు యోగి ప్రభాకర్జీ. సిద్ధపురుషులు, యోగులు మాత్రమే చూడగలిగే ఆ శంభల నగరం మన నేక్డైకి, మన నగ్ననేత్రానికి కనపడదు. అది వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. అంటే ఏళ్ల తరబడి సాధన, 64-65 ఏళ్ల వయసున్న ఈయన ఒక 20 ఏళ్ల వయసులోనే హిమాలయాలకు వెళ్ళి సాధన మొదలెట్టారు. అలా చేయంగా ఇట్ టుక్ సమ్ 15 to 20 years ఫర్ హిమ్ టు రీచ్ శంభల నగరం. ఆ శంభలలోనే కల్కి రాబోతున్నాడు అని మనం వింటూ వస్తున్నాం. సరే, దాని మీద మనకి అర్థం పర్థం కాని సినిమాలు కూడా 2-3 వచ్చినాయి. మొత్తానికి అవి చూసిన తర్వాత కల్కి మీద ఇంప్రెషన్ పోయేట్టు ఆ క్యారెక్టరైజేషను, సరే అది వేరే సంగతి, ఇంకోసారి మాట్లాడుకుందాం. కల్కి ఎలా ఉంటాడు, ఏంటి, ఆయన ఎలాంటి రూపం తీసుకోబోతున్నాడు? స్ఫురద్రూపి, అలాగే ఒంటి మీద, చెస్ట్ మీద, ఆయన ఛాతీ మీద కవచం, ఒక చేతిలో ఒక మోదకం ఉంటుంది, ఇంకొక చేతిలో శంఖం ఉంటుంది, అండ్ అలాగే గద ఉంటుంది. మొత్తం 4 చేతులతోటి ఆయన రాబోతున్నాడు. గద ఉంటుంది. కానీ 25-30 years ఒక మధ్య వయసులో ఉన్న యువకుడు మాదిరి ఒక శ్వేతాశ్వం మీద వస్తాడట. వచ్చేవాడు అక్కడి నుంచి ఎక్కడికి వస్తాడు? నేరుగా యూపీలో ఆల్రెడీ సంబలా పేరుతోటి ఒక టౌన్ ఉంది. ఈ మధ్యకాలంలో ఆ నగరంలో అల్లర్లు కూడా చెలరేగినాయి, మనకు తెలుసు. అక్కడికి వస్తాడు.
అక్కడ పని పూర్తి చేసుకొని ఉత్తరప్రదేశ్లో ఒరిస్సా వస్తాడు. ఒరిస్సాలో ఎక్కడికి వస్తాడు? సంబాల్పూర్. శంబలే, అది కూడా ఇంకొక రూపం. సంబాల్పూర్లో ఒరిస్సాలో ఇప్పటికే బలభద్రుడు జగన్నాథుడు రెడీ అయి కూర్చున్నారు ఆయన రాక్ కోసం. ఆయన వచ్చిన తర్వాత దండయాత్ర మొదలవుతుంది. ఎవరి మీద మొదలవుతుంది అంటే రాక్షస మూకల మీద మొదలవుతుంది. నిర్జించేస్తారు. 70% అధర్మానికి పాల్పడే వాళ్ళందరూ 70% సంహరించుకుంటూ వెళ్ళిపోతారు. అంటే మొత్తం ఇప్పుడు ఉన్న ఏషియన్ సబ్ కాంటినెంట్ భారత ఉపఖండంలో ఉన్న జనాభాలో 70% జనక్షయం అవుతుంది. అంటే అధర్మం పాటించే వాళ్ళు, ఆ లైన్లో వెళ్ళేవాళ్ళు ఎవరుంటారే, మతాలతోటి, కులాలతోటి, వర్గాలతోటి, జాతులతోటి, ప్రాంతాలతోటి, భాషలతోటి సంబంధం ఉండదు. 70% నిర్జించేస్తారు. భయంకరమైన ఉత్పాతాలు. ఆయన వస్తూనే పెద్ద స్థాయి భూకంపాలు చోటు చేసుకోబోతున్నాయి. అది హిమాలయ కేంద్రంగా భూకంపం స్టార్ట్ అవుతుంది. సో ఆ హిమాలయన్ టెరిటరీలో అవతల చైనా ఉంది, టిబెట్ ఉంది, అవతల భారతదేశం ఉంది, ఇక 2-3 చిన్న భూభాగాలు ఉన్నాయి. అక్కడ మొదలైన ఎర్త్క్వేక్ సెంటరు హైదరాబాద్ భాగ్యనగరం దాకా వస్తుందట. మధ్యలో ఎన్ని రాష్ట్రాలు దాచుకుంటూ వస్తుంది. భూదేవి కంపిస్తుంది. భూకంపం అంటే భూదేవి కంపిస్తుంది. భూదేవి కంపించడం అంటే శ్రీ మహావిష్ణువు పాదం ఇక్కడ పడిన తర్వాత, శంబల మహానగరంలో పడిన తర్వాత, అది మన నేక్డ్ ఐకి కనపడదు, దివ్య చక్షువులకి మాత్రమే కనపడే శంబల మహానగరంలో ఆయన అడుగు అలా పడిన తర్వాత భూమి ఒక్కసారి జలధరిస్తుంది. ఆ జలధరింపు భూకంపంగా మనకి భూకంపం అంటే సాక్షాత్తు వైకుంఠనాథుడు వచ్చి తన మీద పాదం మోపాడు అనగానే ఆవిడ పులకిత గాత్ర అవుతుందిట. అది హిమాలయ యోగుల సందేశం. ఆవిడికి జలధరింపు, మనకి భూకంపం. ఆ భూకంపంలో జనక్షయం. ఎలాంటి జనక్షయం? అధర్మాన్ని పాటించే వాళ్ళ జనక్షయం 70%. జల్లెడ పట్టి మరీ తీసుకెళ్తాడట కల్కి. చాలా రూత్లెస్గా ఉంటాడు. ఈసారి వచ్చేవాడు శ్రీ మహావిష్ణువు పరమదయాళువుగా అయితే ఉండడు. ఆయనేమి పోన్లే 100 తప్పులు చేసిన తర్వాత 101 తప్పుకి తల తీసేద్దాం, సుదర్శన చక్రం అప్పుడు విడుద్దాం, అట్లాంటి స్కీములు ఏం లేవు ఈసారి ఆయనకి. చాలా రూత్లెస్గా ఉంటాడు. పక్కన బలభద్రుడు ఉంటాడు, జగన్నాథుడు ఉంటాడు. ఏ రకంగా శ్రీ మహాదేవుడికి పక్కన మహాదేవుడు సాక్షాత్తు పరమశివుడు, ఆయన పక్కన వీరభద్రుడు ఎలా ఉంటాడో, కాలభైరవుడు ఎలా ఉంటాడో, కల్కి భగవానుడి పక్కన బలభద్రుడు ఉంటాడు, జగన్నాథుడు ఉంటారు. సో వాళ్ళు మిగిలిన వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అనమాట. అడ్మినిస్ట్రేటివ్ వర్క్, లెక్కాపత్రాలన్నీ వాళ్ళు చూస్తారు, క్షయం అంతా ఈయన చేసుకుంటూ వెళ్తాడు. అంటే ఒక రకంగా మోక్షం ఇస్తున్నాడు. అధర్మాన్ని పాటించే వాళ్ళు కూడా ఆయన మోక్షం ఇస్తున్నాడు. హిమాలయ యోగి విజువలైజ్ చేసి చెప్పింది మనకి, ప్రభాకర్జీ విజువలైజ్ చేసి చెప్పింది. నమ్మిక ఉన్న వాళ్ళకి నమ్మిక, లేని వాళ్ళ జోలికి మనకు పంచాయతీ లేదు. ఆయన ఏం చెప్పారు? శంబల మహానగరం ఎలా ఉంటుందో దివ్యచక్షువులతో చూసిన సిద్ధులు, యోగులు, సిద్ధపురుషులు, అలాగే మహర్షులు, ఇప్పటికీ 100 సంవత్సరాల నుంచి తపస్సు చేసుకుంటూ అక్కడే నివసిస్తున్న మహర్షులు, వాళ్ళ ద్వారా వీరు శంబల నగరాన్ని దర్శించి వచ్చారు దివ్యచక్షువులతోటి. ఎలా? యాజ్ ఇట్ ఈజ్గా మనం 5 అడుగులు ఉన్నామా, 6 అడుగులు ఉన్నామా, ఈ శరీరంతో అయితే శంబల మహానగరానికి వెళ్ళరు. ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే మహర్షులైనా సరే, సిద్ధపురుషులైనా, వాళ్ళు వాళ్ళ కుడి చేతి చూపుడు వేలి పరిణామంలో వాళ్ళకి వేరే ఆస్ట్రల్ బాడీ రూపంలో అక్కడికి చేరుకుంటారు. లేకపోతే ఆ కాంతిని తట్టుకోలేరట. 4 అంటే కోన్ రూపంలో, అంటే త్రికోణం టైప్లో టవర్సు ఒక 4 ఉంటాయి. మొత్తం తేజోమయంగా ఉంటాయి అవన్నీ. వాటి మధ్య ఒక దాన్ని శిఖరంలాగా ఉంటుంది. అది కూడా త్రికోణం షేప్లో ఉంటుంది. అక్కడ ఆయన స్థావరంగా చేసుకొని, దాన్ని అంటే పరిపాలనా కేంద్రంగా చేసుకొని నేరుగా కలికి అక్కడికి వస్తున్నాడు. సరే, ఈ పాకిస్తాన్లో చేరిన రాక్షస మూకలు ఉన్నాయి కదా, వీటన్నిటి అంతు కూడా 2027 నాటికి జరుగుతుంది. సరే, కల్కి ఫిజికల్గా నేకడేకి కనిపిస్తాడా? కనిపించడు. ఓన్లీ ఆ మిషన్ మీద ఉన్న హిమాలయ యోగులకు, మహర్షులకి, సిద్ధపురుషులకి మాత్రమే ఆయన దర్శనం జరుగుతుంది. అసలు ఆ దర్శనాన్ని కళ్ళు తెప్పించుకున్న ధృతరాష్ట్రుడే తట్టుకోలేకపోయాడు. శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శనాన్ని. ఏది? నాకొక్కసారి నిన్ను చూడాలనుంది, నాకు అవకాశం ఏవయ్యా అంటే ఆయనకి చూపు ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు మహాభారతంలో ధృతరాష్ట్రుడికి. దండం పెట్టేసి, నేను చూడలేను, నాకొద్దు, నిన్ను చూసిన కళ్ళతో నేను ఇంకేమీ చూడను,
నాకు కళ్ళు వద్దే వద్దని చెప్పేసి ఆయన ఎలా నమస్కారం పెడతాడో, ఇవాళ కల్కి భగవానుడిని చూడాలంటే మహర్షులకి మాత్రమే, సిద్ధపురుషులకి మాత్రమే సాధ్యమయ్యే పని. ఆ మిషన్ మీద కొన్ని లక్షల మంది హిమాలయ యోగులు ఇవాళ భారతదేశం అంతా పర్యటిస్తున్నారు. కల్కి రాక గురించిన సందేశాన్ని తెలియజేస్తున్నారు. ఇదేదో జనాల్ని మూఢనమ్మకాల్లోకి తీసుకెళ్ళటం కాదు, వాస్తవంలోకి తీసుకెళ్ళటం. అవతారం రెడీ అయింది, ఆయన 2 ఏళ్ళు తీసుకుంటున్నాడు. రావటం పసిబిడ్డలాగా రాడు. తామరాకు మీద పడుకొని కాలి బొటన వేలిని నోట్లో పెట్టుకొని చిన్ని కృష్ణులాగా రాడు, యోధుడిలాగా వస్తాడు. రావటం దున్మాటం మొదలెడతాడు ఎక్కడికక్కడ. సో ఇట్లాంటి అసుర సమూహాలన్నీ తెగ నరుక్కుంటూ వెళ్తాడు. ఇలాంటి అసుర సమూహాలన్నీ అన్నింటినీ కూడా తెగ నరుక్కుంటూ వెళ్తాడు. 2027 2032 మధ్య ఈ భూమండలం అంతా కూడా బోళ్ళని విపత్తుల్ని చూడాల్సి ఉంటుంది, ఉత్పాతాలను చూడాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మంచి కోసమే, అధర్మం పాటించే వాళ్ళని దున్మాటం కోసం, వాళ్ళని నిర్జించడం కోసమే బోళ్ళంత జననష్టం జరుగుతుంది. సో ఇదంతా ఏంటంటే మన మిథాలజీలో ఉన్నదే కాదు, వీళ్ళు సాక్షాత్తు దర్శనం చేసుకున్నది. ఇది వాళ్ళు 30-40 ఏళ్ళుగా సాధన చేసుకుంటున్న ఈయన ఎప్పుడన్నా లౌకిక ప్రపంచంలోకి వస్తారు. లేదు, 100 ఏళ్ళుగా అక్కడే ఉండి అక్కడి నుంచే దివ్యచక్షువులతోటి జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనించి వాటికి అవసరమైన చోట వాటికి మరమ్మతులు చేయడానికి వాళ్ళ దివ్యశక్తుల్ని ఇటువంటి సాధకులకి మహర్షులు అందిస్తుంటారు, సిద్ధపురుషులు. వాటితోటి వీరు ప్రపంచంలో ధర్మబోధన చేస్తూ సమాయత్తం చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 2032 నాటికి అఖండ భారత్ నిర్మాణం సాకారం కాబోతోంది. అది సాక్షాత్తు భగవంతుడైన మహావిష్ణువు ఆధ్వర్యంలోనే జరగబోతోంది. సో అప్పటికి కానీ ఇలాంటి రాకాసిముఖాల పాపాలు పండవన్నమాట. అది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఇలాంటి దివ్య సందేశాన్ని తీసుకొచ్చిన యోగి ప్రభాకర్జీ మళ్ళీ అత్యంత సమీప వ్యవధిలో మళ్ళీ హిమాలయాలకి వెళ్ళబోతున్నారు.